తెలంగాణ టీడీపీపై ఫోకస్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలనే ప్లాన్లో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలోనూ ఈ అంశంపై కూడా కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ఢీలా పడిపోయింది కాబట్టి తమ పార్టీ బలపడటానికి ఇదే కరెక్ట్ టైం అనే యోచనలో ఉన్నారు. ఇటు బీజేపీ కూడా దక్షిణాదిలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో జనసేన టీడీపీతో కూటమిగా ఏర్పాటై ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావాలనే యోచనలో ఉన్నాయి. ఈ అంశంపై కూడా అమిత్ షాతో భేటీలో చర్చించినట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా తెలంగాణలో మంచి క్రేజ్ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికల నాటికి తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. సుహాసినికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే నందమూరి వంశానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అరవింద్ కుమార్ గౌడ్ తో పాటు మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సుహాసినికి కాకపోతే బీసీ నేతకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకోవచ్చనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే పార్టీ మెంబర్షిప్ ను కూడా ఓ యజ్ఞంలా చేపట్టారు. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణలో టీడీపీ బలోపేతం చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో 1,60,000 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉన్నాయన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇక ఎన్టీఆర్ అంటే కేవలం 3 అక్షరాలు కాదు, అదొక ప్రభంజనమని ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నటుడిగా అయినా, నాయకుడిగా అయినా ఎన్టీఆర్ గారే నెంబర్ 1. తెలుగుడి పవర్ ఢిల్లీకి చూపించింది ఎన్టీఆర్ఏ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది ఎన్టీఆర్ఏ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ₹2కే కిలో బియ్యం, దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ఏనన్నారు. ఆయన ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం ఇవాళ 1 కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా మారింది. 1 కోటి సభ్యత్వాలతో ఆయనకు ఘన నివాళులర్పించినట్టు లోకేష్ తెలిపారు. దీంతో ఇక తెలంగాణలో టీటీడీపీకి పునర్వైభవం రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించే సమర్థవంతమైన నేతను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారట చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.